సంవత్సరాలకే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, దోచుకునేందుకు కాదు, ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విజన్ డాక్యుమెంట్ మీద మీరు ఒక ఓపెన్ లెటర్ రాయడాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలి. నిజంగానే కిషన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉండుంటే, బీజేపీకి ఏమాత్రం తెలంగాణ ప్రజల ప్రేమ ఉంటే, గతంలో 10 సంవత్సరాలలో మిగులు రాష్ట్రం నుంచి అప్పుల రాష్ట్ర దిశగా పోతున్నటువంటి తెలంగాణను కాపాడే ప్రయత్నం చేద్దరు. ఆ రోజే సిబిఐ, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్ లాంటి వాళ్ళను ఉపయోగించి అది దోచుకోకుండా ఈరోజు కల్వకుంట్ల కుటుంబం వేల కోట్లకు పడగెత్తడానికి కారణాలు అటువంటి జరగకుండా ఆపే ప్రయత్నం కిషన్ రెడ్డి గారు చేసే అటువంటి పరిస్థితి ఉండే, కానీ చేయలే. కానీ ఇప్పుడు మాత్రం ఒక ఓపెన్ లెటర్ రాయడం, మేమిచ్చే గ్యారంటీలు ఇస్తూనే ఉన్నాం, ఇంకా ఇవ్వాల్సిన గ్యారంటీలు లేకపోవడానికి కారణం కిషన్ రెడ్డి గారికి తెలుసు. ఎందుకంటే పదే ఆయన కూడా కేబినెట్ మినిస్టర్ గా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి ఎందుకు పోతుండు, ఎందుకు వాళ్ళ తోటి మంత్రులను కలుస్తుండో కిషన్ రెడ్డి గారికి తెలుసు. కానీ కిషన్ రెడ్డి గారు ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలకు తెప్పదలుచుకోలేదు. RRR, మెట్రో, మూసీ రీజనరేషన్, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇటువంటి సమస్యల మీద పోరాటం చేస్తున్నాం. ఇచ్చిన హామీలనే కాదు, ఇవ్వని హామీలను కూడా విభజన